ఈ వీడియోలో నన్ను విధానసభ ఎన్నికలు 2024 మహారాష్ట్రలో జరిగే విధానసభ ఎన్నికల్లో పోలింగ్ ఆఫీసర్గా నియమించారు. అదే డ్యూటీ కోసం వచ్చాను. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అన్నమాట మాకు ఇచ్చింది. ఈ వీడియోలో నేను నార్మల్గా కొంచెం చూపిస్తాను. ఎందుకనంటే కాన్ఫిడెన్షియల్గా మొత్తం జరిగేది చూపించలేను. అది చూపించకూడదు తప్పు. సరే చూసేద్దాం. ఇది వచ్చేసి 19వ తేదీన నవంబర్ 19, 2024 ఎలక్షన్ ముందు రోజు అన్నమాట. ప్రిపరేషన్ ఎట్లా చేసేది, అది ట్రైనింగ్ ఇస్తారు, ఎక్విప్మెంట్స్ ఇస్తారు, మాకు డాక్యుమెంటేషన్ ఇస్తారు. అవన్నీ కలెక్ట్ చేసుకొని మాకు ఇచ్చిన పోలింగ్ బూత్కి వెళ్ళడానికి వచ్చేసి మాకు ఒక బస్సు ఇచ్చారు. ఆ బస్సులో వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 4-5 కో ఆఫీసర్స్ కూడా ఇచ్చారు నాకు. ఎలక్షన్ అయిపోయింది. సెయింట్ సెబాస్టియన్ హై స్కూల్ ఇట్లా ఉంటుంది. పోలింగ్ పొద్దున 7 గంటల నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు సాయంత్రము పోలింగ్ అయిపోయింది. పోలింగ్ జరిగింది మొత్తం అయితే చూపించలేను నేను, అది చూపించకూడదు కూడా. అంటే అసలు నేను రికార్డే చేయలేదు. మళ్ళీ రికార్డ్ చేసి చూపించలేదాన్ని కాదు, రికార్డే చేయలేదు. చర్చ్ నేను పోలింగ్ కూడా వేసాను, కనిపిస్తుందా? పోలింగ్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అయింది. నైటు 6ంటికి అయిపోయింది పోలింగ్. ఎక్విప్మెంట్స్ అన్నీ సీల్ చేసేసి ప్యాక్ చేసి డాక్యుమెంటేషన్ వర్క్ కొంచెం చేసేసి చల్లగాలికి కొంచెం బయటకు వచ్చాను. సెయింట్ సెబాస్టియన్ హై స్కూల్ డౌన్లోది క్రిస్టియన్ కమ్యూనిటీది, క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అన్నమాట. ఇది చాలా పెద్ద స్కూల్, చాలా బాగుంది. చర్చ్ భలే బాగుంది. బాగా అలసిపోయినాం నిన్నటి నుండి ఇప్పటి వరకు. మార్నింగ్ 3:30కి లేసేసి వచ్చాం డ్యూటీకి.